అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా అండి. ఈ విధంగా క్యాబేజ్తో ఒక్కసారి మంచూరియాని ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ వెజ్ మంచూరియాని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ మంచూరియా కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ క్యాబేజీని వేసుకోవాలి. ఈ క్యాబేజీని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ విధంగా చాప్ చేసుకున్న క్యాబేజీని వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ క్యాబేజీకి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి 1/2 కప్పు మైదాని వేసుకోవాలి. ఈ విధంగా మైదాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. పునుగులు కలుపుతాం కదండి, అదే విధంగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 మీడియం సైజ్ టమాటాను వేసుకొని మెత్తని ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలనేది లేకుండా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న క్యాబేజీని చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పునుగుల్లాగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల క్యాబేజీ లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే క్యాబేజీ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ మంచూరియా బాల్స్ని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బాల్స్ అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, 1/2 ఇంచ్ సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 మీడియం సైజ్ పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకున్నది, 1 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్ ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్యూరీ తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం వేసిన టమాటో ప్యూరీలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గితేనే వెజ్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లోర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా చాప్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర, 1/2 లెమన్ని పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వెజ్ మంచూరియాని తయారు చేస్తే అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్తోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయే క్యాబేజ్ మంచూరియా రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
యూ.